Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి ఆర్కే వర్సెస్ విజయసాయి రెడ్డి ఢిల్లీ వేదికగా రచ్చ రెడీ. మొన్న ఆదివారం తన కొత్త పలుకు వేషంలో ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ ఏమన్నాడు? అయ్యా విజయసాయి, నీది మనిషి పుట్టికే అయితే నా మీద ప్రేలాపనలు మానేసి బహిరంగ చర్చకు రావాలి. నువ్వొక రాజకీయ వ్యభిచారివి. జగన్ నన్ను నమ్మడం లేదు అంటూ వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్పిస్తానని తిరిగావు. నువ్వు మోసగాడివి అని కేంద్ర మంత్రి అన్నాడు. అంతేనా? నువ్వే స్వయంగా జగన్ తరఫున రాయబారం తీసుకుని నా దగ్గరకు వచ్చావు. ఏం ప్రతిపాదన తీసుకొచ్చావో చెప్పాలా? జగన్ చివరకు ఏ స్థాయికి దిగజారాడో, నా వద్దకు ఎలాంటి బేరాలు తీసుకొచ్చాడో బయట పెట్టాలా? ఇక్కడ కాదు, ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ షూటింగ్ పెడదాం. మీ దిక్కుమాలిన టీవీని కూడా రప్పించుకున్నా సరే అన్నీ కూలంకషంగా చర్చిద్దాం. సవాల్ విసురుతున్నా స్వీకరించే దమ్ముందా అన్నాడు. స్ట్రైట్గానే ఉంది సవాల్. రాజకీయ నాయకుల బహిరంగ చర్చకు సవాల్ వంటి డొల్ల ప్రకటన కాదు. నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాలని అనుకున్నారు. నిజంగా జగన్ రాధాకృష్ణతో బేరాలాడే ప్రయత్నం చేశాడా? మరి తనే కదా నా అసలు ప్రత్యర్థులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అని గంభీరంగా ప్రకటనలు చేశాడు. నిజంగానే ఆర్కేను ప్రలోభపెట్టి కొనాలని అనుకున్నాడా? విజయసాయే మధ్యవర్తి? మీడియా పార్టీల నడుమ అక్రమ సంబంధాల నేపథ్యంలో నిజంగానే ఈ బండారాలు కాస్త బయటపెడితే బాగుండు అనుకున్నారు అందరూ. కానీ సుప్రసిద్ధ వరిష్ఠ పాత్రికేయుడు రాధాకృష్ణ తనంతట తాను ప్రజోపయోగం కోసం అసలు నిజాలు చెప్పడట. విజయసాయి వస్తేనే వెల్లడిస్తాడట. ఇప్పుడు నిజంగానే విజయసాయి సవాల్కు సై అన్నాడు. మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లతో నువ్వు నెరపిన బ్రోకరిజం గట్రా మొత్తం బయట పెడతాను, సరేనా అంటున్నాడు. ఆర్కే అక్రమాస్తుల గుట్టు కూడా విప్పుతాను అంటున్నాడు. ఇంట్రెస్టింగ్. సో తన శీలాన్ని నిరూపించుకునే బాధ్యత రాధాకృష్ణదే. ఢిల్లీలో చర్చ ఏర్పాటు చేసి అక్కడి ప్రముఖ మీడియా హౌజ్లను కూడా పిలిచి వీలైతే మోడీని కూడా రమ్మని అట్లీస్ట్ అమిత్ షా తెలుగు ప్రజల కళ్ళు తెరిపించే నిజాలను వెల్లడించాలని సగటు తెలుగువాడి అభిలాష. మీరు పాత్రికేయంలో పులు కడిగిన ముత్యం, తనేమో సానబెట్టిన వజ్రం. ఆ మెరుపులో ఢిల్లీలో ఈ కాలుష్య వాతావరణంలోనూ ఓసారి మెరవాల్సిన అవసరం ఉంది. భ్రష్టు పట్టింది పాత్రికేయమో రాజకీయాలు మీరిద్దరూ కలిసి తేల్చేసే తరుణం కోసం అందరము ఎదురు చూస్తున్నాం. కమాన్ బాస్ కమాన్. అవును, విజయసాయి ప్రతి సవాల్ ట్వీట్ల వార్త సాక్షిలో ప్రముఖంగా వస్తుందనుకున్నారు అందరూ. రాలేదు. ఎందుకబ్బా? జగన్ మళ్ళీ పక్కన పెట్టేశాడంటారా? ఏమో. విధుశేఖర భారత స్వామీజీ గారు. ఎనీ ఐడియా?